మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి క్లాస్లో మనం ఎంజైమ్ల వర్గీకరణలో 6 తరగతులుగా విభజించారని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దాంట్లో మనం 2 చెప్పుకున్నాం. ఒకటి ట్రాన్స్ఫరేజ్లు, అదేవిధంగా ఆక్సిడోడైరెక్టేజ్లు. కాకపోతే నెక్స్ట్ మూడవది హైడ్రోలేజ్లు. కాబట్టి ఈ తరగతికి చెందిన ఎంజైమ్లు అదస్త పదార్థాలకు వీటి అణువులను జోడించినప్పుడు, నీటి అణువులను జోడించినప్పుడు లేదా అదస్త పదార్థం నుంచి నీటి అణువులను తొలగించడం వంటి చర్యలలో ఇవి సహాయపడతాయి. కాబట్టి అదస్త పదార్థం నుంచి నీటి అణువులు తొలగించడం లేదా అదస్త పదార్థానికి నీటి అణువులు చేర్చడం వంటి చర్య జరపడంలో ఈ హైడ్రోలేజ్లు అనేటివి సహాయపడతాయి. కాబట్టి ఇవి ఎస్టర్ బంధాలు, అదేవిధంగా పెప్టైడ్ బంధాలపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కార్బోహైడ్రేజ్లు, ఎస్టరేజ్లు, ప్రోటీయేజ్లు, ఫాస్ఫటేజ్లు ఇవన్నీ కూడా దీని కింద చేర్చడం జరిగింది. కాబట్టి మనము ఈ విధంగా చూసినట్లయితే చూడండి, AB ప్లస్ H2O గివ్స్ రైస్ AH ప్లస్ BOH. ఇక్కడ AB అనేది ఇక్కడ అదస్త పదార్థము, A మరియు B అనేవి 2 అదస్త పదార్థము. కాబట్టి ఈ విధంగా నీటి అణువులు చేర్చడం లేదా నీటి అణువులు తొలగించడం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ప్లస్ H2O, గ్లూకోజ్ ఫాస్ఫటేజ్ ఎంజైము, గ్లూకోజ్ ప్లస్ ఫాస్ఫారిక్ ఆమ్లము. కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్కు H2O చేర్చబడి గ్లూకోజ్గా మరియు ఫాస్ఫారిక్ ఆమ్లంగా విడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సుక్రోజ్ ప్లస్ H2O, సుక్రేజ్ ఎంజైము, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా విడిపోతుంది. అదేవిధంగా సిట్రిక్ ఆమ్లము, ఎకోనిటేజ్ ఎంజైము, అదేవిధంగా 6-ఎకోనిటిక్ ఆమ్లము, ఫ్యూమెరిక్ ఆమ్లము ప్లస్ H2O, ఫ్యూమెరేజ్ ఎంజైము, మ్యాలిక్ ఆమ్లము. ఈ విధంగా నీటి అణువును తొలగించడం కానీ లేక నీటి అణువుని చేర్చడంలో ఇటువంటి ఎంజైములు అనేటివి తోడ్పడతాయి, లేక ఇటువంటి చర్యలలో తోడ్పడడం జరుగుతుంది. కాబట్టి వీటినే మనము హైడ్రోలేజ్లుగా నిర్వచించవచ్చును లేక పేర్కొనవచ్చును. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ని చెప్పుకోవచ్చును. ఇకపోతే నెక్స్ట్ లయేజ్లు, 4th వన్. కాబట్టి ఈ తరగతిలోని ఎంజైములు, లయేజ్లకు చెందిన ఎంజైములు ద్విబంధకాలకు సముదాయాలని జోడించడంలోనూ, అదేవిధంగా వాటి నుండి సముదాయాలను విడగొట్టడంలోనూ ఇవి సహాయపడతాయి. కాబట్టి లయేజ్లు అనే ఎంజైములు ద్విబంధాలకు సముదాయాలను చేర్చడంలోనూ లేక వాటిని విడగొట్టడంలోనూ తోడ్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలేజ్లు, డెస్మోటేజ్లు, ఆల్డోలేజ్లు ఇవన్నీ కూడా ఈ లయేజ్ల కిందికే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎగ్జాంపుల్స్ని గమనించినప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్, ఇక్కడ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ ప్లస్ ప్లాస్పోగ్లిజరాల్డిహైడ్. కాబట్టి ఈ విధంగా విడిపోతుంది 2 పదార్థాలు ద్విబంధకాలను వీటి మధ్యన విడగొట్టడంలో. అదేవిధంగా పైరువిక్ ఆమ్లం అనేది కూడా పైరువిక్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఎస్టాల్డిహైడ్ ప్లస్ CO2గా విడిపోతుంది. కాబట్టి ద్విబంధకాలకు సముదాయాలను జోడించడంలో లేక వాటిని విడగొట్టడంలో కూడా ఈ విధంగా తోడ్పడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనము లయేజ్ ఎంజైమ్గా పేర్కొనవచ్చును. ఇకపోతే 5th వన్ ఐసోమరేజ్లు. కాబట్టి ఈ తరగతిలోని ఎంజైములు అదస్త పదార్థాల సాదృశ్యీకరణ చర్యలకు సహాయపడతాయి. కాబట్టి ఐసోమరేజ్లు అనేటివి సాదృశ్యీకరణ చర్యలకు సహాయపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోమరేజ్లు, ఎపిమరేజ్లు, రెసిమెలేజ్లు అనేటివి ఈ లయేజ్ల తరగతికి చెందుతాయి. కాబట్టి చూడండి, ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫాస్ఫోఎక్సేజ్ ఐసోమరేజ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా సాదృశ్యీకరణం చెందుతుంది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫోఎక్సేజ్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మార్పు చెందుతుంది. అదేవిధంగా లాక్టిక్ ఆమ్లము లాక్టిక్ రెసిమేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో లాక్టిక్ ఆమ్లంగా సాదృశ్యీకరణము చెందుతుంది. కాబట్టి అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ రిబ్యులోజ్ 6-ఫాస్ఫేట్ ఎపిమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో రైబోజ్ 6-ఫాస్ఫేట్గా సాదృశ్యీకరణము చెందుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనము ఐసోమరేజ్లని
ఎంజైములుగా మనం పేర్కొనవచ్చును. అదేవిధంగా లాస్ట్ వన్ సింథటేజులు లేదా లిగేజులు. ఈ ఎంజైములు రెండు యౌగికాల మధ్య, అంటే కార్బన్ కార్బన్ మధ్య కావచ్చు, లేక కార్బన్ నైట్రోజన్ మధ్య కావచ్చు, కార్బన్ సల్ఫర్ మధ్య కావచ్చు, ఇటువంటి వాటిని బంధాలను ఏర్పరచడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ ఎంజైములు రెండు యౌగికాల మధ్య బంధాలను ఏర్పరచడంలో ఈ లైగేజ్లు లేక సింథటేజ్లు చూడబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అస్పర్టిక్ ఆమ్లము ప్లస్ NH3 ప్లస్ ATP అస్పర్జిన్ సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అస్పర్జిన్గా దాన్ని మార్పు చెందుతుంది. కాబట్టి ఇక్కడ AMP ప్లస్ PIగా విడిపోతుంది. అదేవిధంగా ఎసిటైల్ ATP ప్లస్ ఎసిటిక్ ఆమ్లము ప్లస్ కోఎంజైమ్ A సింథటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో కూడా ఇక్కడ ఎసిటైల్ కోఎంజైమ్గా మార్పు చెందుతుంది. కాబట్టి ఈ విధంగా వాటి మధ్యన బంధాలను ఏర్పరచడంలో ఎంజైములు అనేటివి, లైగేజ్లు అనేవి లేక సింథటేజ్లు అనేటివి తోడ్పడతాయి. కాబట్టి వీటినే మనము ఎంజైమ్ల నామీకరణ మరియు వర్గీకరణగా మనము దీనిని చెప్పుకోవచ్చును. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విధంగా ఎంజైమ్లను మనము వర్గీకరణ చేయవచ్చును. ఇకపోతే నెక్స్ట్ ఎంజైము చర్య యాంత్రికము, మెకానిజం ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. కాబట్టి సాధారణంగా అదస్థ పదార్థము కంటే, అంటే క్రియాజనకాలు ఏవైతే ఉంటాయో లేదా అదస్థ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ క్రియాజనకాల కంటే ఉత్పన్నాలకు అధిక స్థిరత్వము ఉంటుంది. అంటే క్రియాజనకాల కంటే ఉత్పన్నాల శక్తి తక్కువ అని అర్థము. ఈ సిద్ధాంతం ప్రకారము ఏంటంటే, క్రియాజనకాల మధ్య రసాయన చర్య జరగాలంటే వాటిని ఉత్తేజ స్థితికి, యాక్టివేటెడ్ స్టేట్కి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి క్రియాజనకాల అదస్థ పదార్థాల మధ్యన చర్య జరగాలంటే వాటిని ఉత్తేజ స్థితికి తీసుకువెళ్ళాలి. ఇందుకు అవసరమైన శక్తిని మనము ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్ లేక ఉత్తేజిత శక్తి అని అంటాము. అనగా ఉత్తేజిత శక్తికి క్రియాజనకాల స్థితికి మధ్య ఉండే భేదమే ఉత్తేజిత శక్తి. కాబట్టి క్రియాజనకాలకు అదేవిధంగా ఉత్తేజిత స్థితికి క్రియాజనకాల స్థితికి మధ్య ఉండేదాన్ని మనము ఉత్తేజిత శక్తి అని పేర్కొంటాము. ఈ ఉత్తేజ స్థితి పొందిన అణువుల మధ్య అభిఘాతాలు జరిగి తాత్కాలికంగా ఒక ఉత్తేజిత సంక్లిష్టం అనేది రూపొందుతుంది. కాబట్టి వీటి మధ్యనే, ఇటువంటి సంక్లిష్ట అణువులు పరమాణువుల మధ్యనే రసాయనిక బంధాలు ఏమవుతాయి, రీఅరేంజ్మెంట్ అంటే పునర్వ్యవస్థీకరణ అనేది జరిగి ఉత్పన్న పదార్థాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాలనే శక్తి మనం ఈ విధంగా చూడవచ్చును, శక్తి స్థాయి చిత్ర రూపంలో చూడవచ్చును ఈ విధంగా. కాబట్టి ఈ విధంగా ఎంజైమ్ యొక్క చర్య యాంత్రికాన్ని వివరించడానికి, అంటే రెండు సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించబడినవి. ఒకటి లాక్ అండ్ కీ నమూనా, రెండవది ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. తాళము కప్ప, తాళము చెవి సిద్ధాంతము, ప్రేరిత సంధానము సిద్ధాంతం. ఈ విధంగా రెండు సిద్ధాంతాలుగా ప్రతిపాదించబడినాయి. కాబట్టి ఫస్ట్ వన్ లాక్ అండ్ కీ నమూనా. ఈ సిద్ధాంతమును ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఫాల్ఫీల్డ్స్ మరియు వుడ్స్ అనే శాస్త్రవేత్తలేమో ఈ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఎంజైము అణువులో క్రియాశీల స్థానాలు నిర్ణీత ఆకారంలో ఉంటాయని, ఎంజైము అణువులో క్రియాశీల స్థానాలు ఏవైతే చర్య జరుపుతాయో ఆ క్రియాశీల స్థానాలు నిర్ణీత ఆకారంలో ఉంటాయని, అదే ఆకారం గల అదస్థ పదార్థ అణువులు మాత్రమే వాటిని ఆక్రమించుకుంటాయని చెప్పబడడం జరిగింది ఈ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి ఎంజైముల అణువులోని క్రియాశీల స్థానాలు
అదే ఆకారం గల అధస్థ పదార్థపు అణువులు మాత్రమే ఆ స్థానాలలో ఆక్రమించి చర్య జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆ ఎంజైము అధస్థ పదార్థపు అణువుల మధ్య గల సంబంధాన్ని మనం ఒక తాళంని తీయాలనుకుంటే దానికి సంబంధించిన కీ ఏదైతే కరెక్ట్ ఉంటుందో ఆ కీని పెట్టినప్పుడు మాత్రం మనము ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఆ ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానాలు అధస్థ పదార్థం యొక్క అణువు యొక్క క్రియాశీల స్థానాలు అనేటివి రెండు కూడా కరెక్టు సెట్ అయ్యి ఏమవుతుంది, ఆ విధంగా చర్య అనేది జరుగుతుంది. మనము ఈ సిద్ధాంతంతో పోల్చవచ్చును. అదేవిధంగా ప్రేరిత సంధాన సిద్ధాంతము, ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని డిఈ కోషిలాండ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే క్రియాశీల స్థానాల ఆకారము స్థిరంగా ఉండదు. ఇక్కడ ఎంజైమ్ల యొక్క క్రియాశీల స్థానాల ఆకారము స్థిరంగా ఉండదు. అధస్థ పదార్థపు అణువులు ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానాలను చేరినప్పుడు ఆ ప్రదేశంలో గల అమైనో ఆమ్లాల అమరికలో మార్పులు జరిగి క్రియాశీల స్థానాలు సమ్మెతకు గురి అవుతాయి, ఫ్లెక్సిబిలిటీకి గురి అవుతాయి. ఏవి? ఎంజైమ్లోని క్రియాశీల స్థానాలు. అందువల్ల అధస్థ పదార్థపు అణువుల ఆకారానికి సరిపోయే విధంగా క్రియాశీల స్థానాల ఆకారం అనేది మార్పు చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఎంజైమ్లోని క్రియాశీల స్థానాలు అనేది ఆకారం అనేది స్థిరంగా ఉండదు. కాబట్టి స్థిరంగా ఉండకపోవడం వలన అధస్థ పదార్థపు అణువులు ఆ ఎంజైమ్ల యొక్క క్రియాశీల స్థానాలను చేరినప్పుడు ఆ ప్రదేశంలో గల ఏమవుతుంది, అమైనో ఆమ్లాల అమరికలో మార్పులు అనేటివి సంభవిస్తాయి. కాబట్టి మార్పులు అనేవి సంభవించి ఆ ఎంజైమ్ యొక్క క్రియాశీల స్థానాలు సమ్మెతకు గురి కావడం వలన అధస్థ పదార్థపు అణువుల ఆకారానికి సరిపోయే విధంగా ఆ ఎంజైమ్లోని క్రియాశీల స్థానాలు అనేటివి మార్పు చెందుతాయి లేక రూపాంతరం చెందుతాయి. కాబట్టి దీనిని మనం